శ్రమలో ఉన్న ప్రభువుకు ఒక ఆదరణ కలిగించినటువంటి స్త్రీగా నిలబడుతుంది. ప్రభువా, నేను నీ పక్షంగా ఉన్నాను. ఒకవేళ నా భర్త పిరికివాడైనా, న్యాయము చేయలేని వాడైనా, అధికారం ఉండి సద్వినియోగము చేసుకోలేని వాడైనా, సత్యము కోసమై సాక్ష్యం ఇవ్వలేని వాడైనా, ఈ విషయంలో మాత్రం నీతో నీ ఏకీభవిస్తాను. కానీ న్యాయము నీతి ఎరుగని నా భర్తతో నేను ఏకీభవిస్తూ అతడు చేసే అన్యాయముతో నేను చేతులు కలపలేను. ప్రభువా, నీవు గవర్నర్ అయినా కావచ్చు, నేను సత్యం చెబుతున్నాను. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. అందుకని ఈవేళ ఎవరునూ క్రీస్తు జోలికి రావద్దు. వస్తే ఏమన్నాడు? ఎందుకు అన్నాడు. సౌలా, ఎందుకు అన్నాడు. హింసిస్తున్నావు కదా, నన్నెందుకు హింసిస్తున్నావయ్యా? నేను ప్రేమించానే కానీ, ద్వేషించలేదే, ఉపకారము చేశానే కానీ అపకారము చేయలేదే, పడ్డవాళ్ళని లేవనెత్తాను కానీ పడగొట్టలేదే. మానవులలో పొరపాట్లు జరుగుతాయి, ఒప్పుకుంటే ధన్యుడవుతాడు. కానీ ఒప్పుకొనని వారు అనేక మంది ఉన్నారు. అయితే ఇప్పుడు నీతి న్యాయము నేను చేశాను. నేను చేసిన నీతి, నేను చెప్పిన న్యాయము నచ్చక నన్ను అన్యాయముగా నేరము లేని నాకు శిక్ష విధించారు. అందుకని ఈ రోజున తన భర్తతో ఏకీభవించలేదు, కానీ ఒక స్త్రీగా ధైర్యముగా యేసు ప్రభు నీతిమంతుడని, దేవుడొక్కడే నీతిమంతుడని బైబిల్ చెబుతుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, కానీ ఒక్కడున్నాడు. ఆ ఒక్కడే దేవుడు. ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మనము చెప్పే సువార్త సూటి అయినది, ఖచ్చితమైనది, రాజీ లేనిది, నిర్భయమైనది.